గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్యసభలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో ఇతర ముఖ్య అంశాలు అనమాట. రాజ్యసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేపించే వ్యక్తి ఎవరు అంటే మనకి రాష్ట్రపతి. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే రాష్ట్రపతి యొక్క ప్రతినిధి రాజ్యసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఉపరాష్ట్రపతి ప్రస్తుత వేతనం గురించి మన రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నమాట. అయితే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా విధులు నిర్వహించినందుకు వేతనం అనేది చెల్లించబడుతుంది. అంటే చైర్మన్ గా ఉపరాష్ట్రపతి జీతం కాకుండా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా విధులు నిర్వహిస్తాడు కదా, కాబట్టి రాజ్యసభ చైర్మన్ గా విధులు నిర్వర్తించినందుకు గాను అతనికి వేతనం అనేది చెల్లించబడుతుంది. కానీ ఉపరాష్ట్రపతి జీతం గురించి మాత్రం మనకి లేదన్నమాట రాజ్యాంగంలో. రాజ్యసభ చైర్మన్ యొక్క జీతం 1,25,000 2016లో, ప్రస్తుతం వచ్చేసి 5 లక్షలు అనమాట. సో రాజ్యసభ యొక్క మొదటి చైర్మన్ ఎవరు అనంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ప్రస్తుత రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ఇది మనకి అవుట్డేటెడ్ డేటా అనమాట, 2016 డేటా అది. ఓకేనా. సో ఇవన్నీ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు అనేది మీరు అప్డేట్ చేసుకోండి. అలాగే మనకి రాజ్యసభ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే మనకి కమలాపతి త్రిపాఠి అనమాట, 1977లో. రాజ్యసభకు నాయకుడిగా అత్యధికంగా పనిచేసిన వ్యక్తి ఎవరు అనంటే మనకి మన్మోహన్ సింగ్ అనమాట, 2004 నుంచి 14 వరకు. సో అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఇది కూడా 2016 డేటా కాబట్టి ఇది కూడా అవసరం లేదు. అలాగే మనకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే నజ్మా హెప్తుల్లా అనమాట. సో 17 ఇయర్స్ కూడా డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. సో అట్లాగే రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ గా పనిచేసినటువంటి మహిళలు ఎవరెవరు అంటే వయోలెట్ ఆల్వా, ప్రతిభా పాటిల్, నజ్మా హెప్తుల్లా, వీళ్ళు మహిళలు అనమాట, డిప్యూటీ చైర్మన్ గా పనిచేసినటువంటి మహిళలు. అలాగే రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ బలాబలాలు సమానం కాకపోతే డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కాస్టింగ్ ఓటు వినియోగించుకోలేడు. ఇది మనం ఇంతకు ముందే చదివాము. సో వాళ్ళిద్దరికి సమావేశంలో పాల్గొనే హక్కు ఉంటుంది, చర్చించే హక్కు ఉంటుంది, కానీ ఓటు వేసే హక్కు లేదని చెప్పాం కదా, అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2002లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణను అనుసరించి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు నివాస ధృవీకరణ పత్రం సమర్పించిన అవసరం లేదనమాట. అంటే అంతకుముందు నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించే అవకాశం ఉండేది, కానీ 2002లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసినటువంటి సవరణను అనుసరించి రాజ్యసభకు ఎవరైతే పోటీ చేస్తారో ఆ అభ్యర్థులు నివాస ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదనమాట. అలాగే 2003లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణను అనుసరించి రహస్య పద్ధతి కాకుండా బహిర్గతంగా రాజ్యసభ సభ్యుల ఎన్నికను నిర్వహిస్తున్నారు. అంటే 2003 కంటే ముందు ఎలా ఉండేది అని అంటే రహస్య పద్ధతి ద్వారా ఎన్నుకునే వాళ్ళు, కానీ 2003లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసినటువంటి సవరణను అనుసరించి రహస్య పద్ధతి కాకుండా మనకి బహిర్గతంగానే రాజ్యసభ సభ్యుల ఎన్నికను నిర్వహిస్తున్నారు. ఓకే. డిప్యూటీ చైర్మన్ ని తమలో ఒకరు ఎన్నుకుంటారు. సో డిప్యూటీ చైర్మన్ రాజీనామాను చైర్మన్ కి ఇస్తాడు, చైర్మన్ రాజీనామా డిప్యూటీ చైర్మన్ కి ఇస్తాడు, అది మనకు తెలిసిన విషయమే. డిప్యూటీ చైర్మన్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ప్యానెల్ చైర్మన్లలో ఎవరో ఒకరు అధ్యక్షత వహిస్తారనమాట. అంటే రాజ్యసభ సమావేశాలకి డిప్యూటీ చైర్మన్ మరియు చైర్మన్ వీళ్ళిద్దరూ కూడా అందుబాటులో లేనప్పుడు ప్యానెల్ చైర్మన్లలో ఎవరో ఒకరు అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ సభలో బలాబలాలు సమానం కాకపోతే సభాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఓటు వినియోగించుకోలేడు. ఇది మనం ఇంతకుముందు చూసిందే. మరి ప్యానెల్ చైర్మన్ సభ్యుల సంఖ్య ఎంత అంటే 6 మెంబర్స్. ఈ ప్యానెల్ చైర్మన్ సభ్యుల సంఖ్య ఈ 6 మెంబర్స్ కూడా అందుబాటులో లేనప్పుడు సభచే ఎన్నుకోబడే వ్యక్తి తాత్కాలికంగా సభకు అధ్యక్షత వహిస్తాడు. అంటే సో డిప్యూటీ చైర్మన్ వీళ్ళిద్దరూ లేనప్పుడేమో ప్యానెల్ చైర్మన్ ఉంటారనమాట. సో ఈ ప్యానెల్ చైర్మన్ సభ్యుల సంఖ్య 6 ఉంటారు. ఈ 6 కూడా అందుబాటులో లేరు అని అనుకోండి, అప్పుడు తాత్కాలికంగా అప్పటికప్పుడు ఎన్నుకోబడేటువంటి వ్యక్తి తాత్కాలికంగా సభకు అధ్యక్షత వహిస్తాడు. సో రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ బలాబలాలు సమానమైనప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ కూడా కాస్టింగ్ ఓటు వేయవచ్చు. ఓకేనా. ఒకవేళ రాజ్యసభ సభ్యుడు కాకపోయినా బలాబలాలు ఎప్పుడైనా సమానంగా ఉన్నాయనుకోండి, అధ్యక్ష స్థానంలో ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్ కూడా కాస్టింగ్ ఓటును వేయవచ్చు అనమాట. సో ఇవి అనమాట రాజ్యసభ గురించి. నెక్స్ట్ క్లాస్లో లోక్సభ గురించి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.